ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియబిడ్డలందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాసము ఆదరణ కలిగించు వాక్యం అనే శీర్షిక ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ లోకంలో మనిషిని ఎక్కువగా వేదన గురి చేసేది ఒంటరితనం. కొందరేమో ఎవరు లేని అనాథంలా బాధపడుతూ ఉంటారు. మరి కొందరు అందరూ ఉన్నప్పటికీ ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. అందరి మధ్యనే ఉండవచ్చు, కానీ ఒంటరి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ ఒంటరితనం అనేది మనిషిని మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఎంతో కృంగదీస్తుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, టు బి లెఫ్ట్ వితౌట్ గాడ్ ఈజ్ లైక్ హెల్, టు బి లెఫ్ట్ అలోన్ విత్ గాడ్ ఈజ్ ఫోర్ టేస్ట్ ఆఫ్ హెవెన్. దేవుని లేకుండా ఒంటరిగా ఉండటం అనేది మనల్ని నరకపాత్రులుగా చేసి చంపివేస్తుంది. కానీ దేవునితో మన ఒంటరి గడియలు గడిపితే అది మనకి గొప్ప పరలోక అనుభూతిని అనుగ్రహిస్తుంది. మనిషి రెండు అవసరాలతో సృజించబడ్డాడు, ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ కంపానియన్షిప్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. దేవునితో సహవాసము, తోటి మానవునితో సాంగత్యము. బైబిల్లో ఎంతోమంది భక్తులు బహు ఒంటరితనం గుండా వెళ్ళారు, కానీ వారి ఒంటరి గడియలు దేవదేవునితో గడిపి గొప్ప అనుభూతిని, ఆశీర్వాదాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఒంటరితనంలో దేవునితో పోరాడి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. దానియేలు సింహాల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు దైవ సహవాసంతో భద్రపరచబడ్డాడు. యేసయ్య కూడా ఒంటరిగా ఉన్నప్పుడు తన ఒంటరి గడియలు తండ్రితో సమయాన్ని గడిపినట్లు మనం చూస్తున్నాం. ఇర్మియా కూడా బహు ఒంటరితనం గుండా వెళ్ళవలసి వచ్చింది. దేవునితో సహవాసం ఆయనకి గొప్ప బలాన్ని ఇచ్చింది. మనము కీర్తన 23వ కీర్తన 4వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయముకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదుకుంటుంది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో ఎంతోమంది భక్తులు తమ ఒంటరి గడియలు దేవునితో గడిపి గొప్ప ఆశీర్వాద అనుభూతిని పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియ దేవుని బిడ్డ, నీ ఒంటరి గడియలు, నీ ఒంటరితనాన్ని బట్టి కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. స్పెండ్ యువర్ లోన్లీ అవర్స్ విత్ గాడ్. నీ ఒంటరి గడియలు దేవునితో గడిపితే గొప్ప ఆనందము, గొప్ప నిరీక్షణ నీకు కలుగుతుంది. యెషయా గ్రంథం 41:10లో దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి దేవుడై మనల్ని బలపరిచి సహాయం చేసి ఆదుకొని దేవునితో మన ఒంటరి గడియల్లో మనం గడిపితే గొప్ప పరలోక అనుభూతిని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప ఆదరణ మనం పొందుకుంటాం. సో ప్లీజ్ స్పెండ్ యువర్ లోన్లీ అవర్స్ విత్ గాడ్. మీ ఒంటరి గడియలు దేవునితో గడిపి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.